నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తూ కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు. కామారెడ్డికి ఎలాంటి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ब्रह्मादीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं दीपदे जायते नमः। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशतमी विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्ना सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणीशं वन्दे संकष्टहारकं। परम पावनమైన కామారెడ్డి ఫలదాన సంపూర్ణ సకల ఫలాభి నారాయణి నమోస్తుతే। ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః। చైర్మన్ గారు సంతకం పెట్టేసినారు. ఇప్పుడు నుంచి పూర్ణంగా వార్డ్ వైజ్గా కౌన్సిలర్లో మాదే మెజారిటీ. మన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కూడా కాంగ్రెస్కి మెజారిటీ ఇచ్చినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద, మా చైర్మన్ మీద, మా కౌన్సిలర్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రజలు నీకు పట్టం కట్టినారు, నీకు మెజారిటీ ఇచ్చినారు. అలాగే మనతో సపోర్ట్గా చేసిన టీఆర్ఎస్ మిత్రులు కానీ వాళ్ళకు కూడా మ్యాండేట్ ఇచ్చినారు. కలిసి ఇలా మున్సిపాలిటీకి ఇంకా ఇతర పార్టీ వాళ్ళు వచ్చినా, ఇవ్వదో బీజేపీ వాళ్ళు వచ్చినా కలిసి గట్టిగా మీకు ఇవాళ నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రజలు మ్యాండేట్ ఇచ్చినాము. ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్. ఇప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు దృష్టి పెట్టండి. ఏ కౌన్సిలర్ వచ్చినా వారు మీ పార్టీ, మీ కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా ఆలోచన చేయండి. నా పార్టీ కాదు నీ పార్టీ అని అది కిరికిరి ఎక్కడ పెట్టకుండా సాఫీగా మంచి సజెషన్స్ వస్తే తీసుకోండి. ఏ రాజకీయ పార్టీలైనా కానీ వాళ్ళతో కలుపుకొని మీరు ముందుకు పోండి. ఇవాళ మీకు శుభవార్త చెప్పేది ఏంటంటే, ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ఓలు ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఇప్పుడు ఎన్ని ఎమ్మెల్యేలు ఇస్తున్నారు ఇవాళ? ఈరోజు మీరు ఆర్డబ్ల్యూఎస్ఓలు పబ్లిక్ హెల్త్
ఇప్పుడే నాకు ఆయన చెప్పిండు 7 to 8 ఇస్తున్నామని, నువ్వేమో 6 అంటున్నావు. ఎవరికి నమ్మాలా? అంటే మెర్జ్డ్ హ్యాబిటేషన్స్ కలిపి సార్ 8 ఎంఎల్టీ మెర్జ్డ్ హ్యాబిటేషన్స్ కలిపి అంటే 8 అంటే మనకి లోకల్ మెర్జ్ అయిన ఉంటాయి సార్ జీపీస్ వాటి మా కూడా టౌన్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు మనం టౌన్లో ఉన్నాం, టౌన్ది చెప్పు. టౌన్ 8 ఎంఎల్టీ సార్ 8.2 ఎంఎల్టీ. ఇప్పుడు ఇస్తున్నావు, ఇవాళ ఇచ్చినావు, మరి ఇప్పుడే 6-7 అంటావు. అంటే రా వాటర్ 5 ఎంఎల్టీ వస్తుంది సార్, క్లియర్ వాటర్ మిగతా 3 ఎంఎల్టీ వస్తుంది సార్. ఆడికెళ్ళి 3 రెండు 8 సార్ మన మెర్జ్డ్ హ్యాబిటేషన్ మల్లన్ గుట్ట నుంచి నాకే అర్థం కాలే, ఇప్పుడు ప్రజలకేం అర్థమవుతుందా? నువ్వు ఆర్డబ్ల్యూఎస్ నుంచి పోచం శ్రీరామ్ సాగర్ నుంచి డైరెక్ట్గా రా వాటర్ కామారెడ్డికు 10 ఎంఎల్టీ మనకు అలాట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇస్తారు 4 దినాల నుంచి పెంచినా అని చెప్పినారు. పెంచింది వాస్తవమా? ఎంత పెంచినావు? మనకి 3 ఎంఎల్టీ పెరిగింది సార్. 3 ఎంఎల్టీ పెరిగింది. ఇప్పుడు 7 ఇస్తున్నావు. మిగిలిన నాకు ఈ నెల లాస్ట్ వరకు 10 ఇస్తా అని ప్రామిస్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. 10 ఇస్తారా? మున్సిపల్ ఎవరు ఉన్నారా? వాటర్ చెప్పు, నువ్వు చెప్పు, ఆయన చెప్పిన ఫిగర్ ఓకేనా? ప్రజెంట్ అయితే అన్నట్టుగా 4 నుంచి 5 దాకా ఇస్తున్నారు సార్, ఓన్లీ రా వాటర్. రిమైనింగ్ మధ్య పంచాయతీకి 3 ఇస్తున్నారు సార్. టోటల్ 6 నుంచి 1 ఇస్తున్నారు. ఇప్పుడు పెరిగిందా? మొన్నటికి ఒక 4 దినాల నుంచి 7 ఎంఎల్టీగా వస్తుందా లేదా టౌన్కి? తమరు చెప్పినట్టు పెరిగింది సార్. తమరు కాదు, నాకు వదిలేసేయి. నువ్వు సమాధానం చెప్పు. సార్ నువ్వు ఆఫీసర్ ఉన్నావు, నువ్వు చెప్పు కరెక్ట్ ఉందా? ప్రజెంట్ ఇప్పుడు 6-7 ఇస్తున్నారు సార్. 6, వీళ్ళేమో 8 అంటున్నారు, నువ్వు 6 అంటున్నావు. 2 ఎంఎల్టీ ఫరక్ వస్తుంది. ఈ 4-5 దినాల తర్వాత మనకు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు రివ్యూ మీటింగ్లో. కరెక్ట్ ఫిగర్ ఇవ్వండి. మీరిద్దరు ఒకసారి మాట్లాడుకోండి. ఆ ఏం ఆఫీసర్లా ఒకరికొకరు మాట్లాడుకుంటే సమాధానం అవుతుంది కదా. కమిషనర్ గారు ఇక్కడ మీటింగ్ అవుతుందని తెలుసుకొని ఎన్ని ఎంఎల్టీలు సప్లై, రేపు ఎండాకాలం కాదనే ఆ వాటర్దే కదా అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం మనకు. దాని మీద మీరు ఇద్దరు డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి. వాళ్ళ చైర్మన్ గారికి కూర్చోండి, చైర్మన్ అమ్మ మీరు వాళ్ళు వాటర్ వర్క్స్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంత వాటర్ ఇస్తారో అదే మెయిన్ మనకు. ఆ 2 డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి. కాబట్టి నాకు వచ్చిన సమాచారం రాతపూర్వకంగా మేము 4 దినాల నుంచి 3 ఎంఎల్టీ పెంచినారని. పెంచితే నిజంగా ధన్యవాదాలు. మా ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు. రా వాటర్ 3 ఎంఎల్టీ పెంచినారు. గతంలో 4 ఇచ్చినారు, ఇప్పుడు 7. ఇంకా వారం దినాల్లో ఇంకా 10 ఎంఎల్టీ వస్తే మనకు సంపూర్ణంగా ఈ ఎండాకాలం షార్టేజ్ లేకుండా పోతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 4.2 4